అఖండ 2 టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని ప్రభుత్వ జీవోను హైకోర్టులో సవాల్ చేశారు లాయర్ శ్రీనివాస్ రెడ్డి. నిన్న రాత్రి ఇచ్చిన జీవోపై ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్లో ఒక పిటిషన్ దాఖలు చేసినట్టుగా చెప్పారు ఆయన. పిటిషన్పై హైకోర్టు విచారించి ప్రభుత్వ జీవోను రద్దు చేసింది అంటున్న లాయర్ శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అఖండ సినిమాకి మరోసారి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ప్రీమియర్ షో రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేసి వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది హైకోర్టులో ఈరోజు, మీరు ఏం సవాల్ చేశారు అసలు? అదేనండి, నిన్న ఇచ్చిన మెమో 6593 డేటెడ్ నిన్న అంటే 10వ తారీఖు డిసెంబర్ 10, 2025 అది మా దృష్టికి రాగానే ఇవాళ మేము లంచ్ మోషన్ మార్నింగ్ మూవ్ చేశాము. అంటే పర్మిషన్ తీసుకున్నాము, మేము నెంబర్ వేసాము, WP నెంబర్ 33272 అయింది. 2:15కి వాదనలు వినిపించాము. జడ్జి గారు మాతో ఏకీభవించారు. అందులో క్లియర్గా చెప్పాము, ఇది ఇవాళ ఒక రోజు కాదు, గత 1 ఇయర్ నుంచి ఇదే జరుగుతుంది. రోజుకు 1 డే బిఫోర్ ఆఫ్టర్ కోర్ట్ అవర్స్, ఆఫీస్ అవర్స్ తర్వాత ఇవి ఇట్లా మెమోస్ రిలీజ్ చేస్తున్నారు. దాని మేము ఛాలెంజ్ చేయడానికి కష్టమవుతుంది. మళ్ళీ తర్వాత అప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే 1 ఇయర్ బ్యాక్ పుష్ప నుంచి తర్వాత గేమ్ చేంజర్ నుంచి ఈ పోరాటం జరుగుతుంది. ఈ అధిక రేట్లు, స్పెషల్ షోస్, బెనిఫిట్ షోస్, మధ్యరాత్రి షోస్ ఇలాంటివన్నీ మనం చూసాము. 7 షోస్ 8 షోస్ కూడా. సరే, కోర్టులు కొన్ని దగ్గర మన వాదనలు విన్నారు. ఒక దగ్గర మిడ్ నైట్ షో తీసేశారు. తర్వాత 5 షోసే అలౌ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇవాళ ఏంది అంటే ఈ బెనిఫిట్ షో అనేది వర్డ్ యూజ్ చేయలేదు, స్పెషల్ షో అనే వర్డ్ యూజ్ చేయలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారైనా, మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా, వాళ్ళు అసెంబ్లీ అయినా బయట అయినా చెప్తున్నారు కాబట్టి 1 షో అని చెప్పారు. 1 షో టుడే అంటే ఈరోజు 11వ తారీఖు డిసెంబర్ నాడు 8ంటికి ఒక షో పర్మిషన్ ఇస్తున్నాము. ఉన్న రూల్స్ని, రెగ్యులేషన్స్ని రిలాక్స్ చేస్తూ అని. ఆ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే జీవో నెంబర్ 120 ఏదైతే ఉందో అది దాన్ని రిలాక్సేషన్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పారు. ఇవాళ ఓవరాల్గా ఏంటి అంటే నిన్న ఇచ్చిన మెమోని సస్పెండ్ చేయటము. దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ స్పెషల్ షో ఉండదు. రేపటి నుంచి సినిమా వేసుకోవచ్చు, కానీ అధిక ధరలు కాదు. టైమింగ్స్ సేమ్ టైమింగ్, సేమ్ రేటు కి షో వేసుకుంటందుకు ఉంటుంది. సో దిస్ మెమో ఈజ్ యాజ్ ఆఫ్ నౌ సస్పెండెడ్. ప్రతివాదులు ఎవరైతే ఈ 14 రీల్స్ ప్లస్ వాళ్ళ వాదన వినిపించాలి. వాళ్ళ అడ్వకేట్ రాలేదు అంటే వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ పార్టీ కాబట్టి వాళ్ళకి అడ్వకేట్స్ ఉండరు. సో మేము ఈమెయిల్ ద్వారా పంపించాము. ఇప్పుడు కూడా బై పర్సన్ ఇస్తాడు. రేపు వాళ్ళ వాదన విన్నాక ఇక దెన్ వీ విల్ గెట్ ఏ కంప్లీట్ క్లారిటీ ఆన్ దట్ వన్. అంటే సినిమాని ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నటువంటి సినీ నిర్మాణకులు ఎందుకు టికెట్ ధరను పెంచుతున్నారు? వారము 10 రోజులు సినిమా నడుస్తుంది, మంచిగుంటే ప్రేక్షకులు చూస్తారు, లేదంటే తిరస్కరిస్తారు. కానీ డబ్బులు వసూలు చేయాలనే ఒక దురుద్దేశంతో రేట్లు పెంచి గతంలో ఇన్సిడెంట్ జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వం జీవోలు ఎట్లా ఇస్తుంది? ఇవ్వమని చెప్పారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ఇదే అంటుందండి. ఇప్పుడు ఇది ద్వంద్వ వైఖరి. దానివల్లనే ప్రజలకి ప్రభుత్వాల మీద, మన వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. మీ సినిమా తీస్తే అది మంచిగా ఉంటే మన ఇదే వీళ్ళ ఇప్పుడున్న ముందు తరం వాళ్ళు 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు షోలే అయితే కొన్ని సంవత్సరాలు నడిచింది. దాంట్లో ఇవన్నీ లేవే అధిక ధరలు, స్పెషల్ షోసు. అంటే ఈ సినిమా వాళ్ళకి భయమైంది అంటే వాళ్ళ సినిమా ప్రొడక్షను, వాళ్ళ సినిమా కంటెంటు, అంటే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ మీద వాళ్ళకే డౌట్ ఉండి ఏదో ఒక ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి ఆ 3-4 రోజుల్లోనే సినిమాను ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలి. 4వ రోజు దాటింది, 5వ రోజు దాటింది అంటే వర్డ్ ఆఫ్ మౌత్ తోటి నెగటివ్ టాక్ వస్తే ఎవడు సినిమా థియేటర్కి వస్తలేడు అని ఒక భయం పట్టుకుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ డైరెక్టర్లు వాళ్ళు అంతకుముందుకు డైరెక్టర్లు అయినా, యాక్టర్లు అయినా ఎంత 25,000, 50,000, ₹1,00,000 మ్యాక్సిమం ఎప్పుడో అమితాబ్ బచ్చన్ మేము వినేవాళ్ళం, ₹1,00,00,000 తీసుకునేవాడంట అని. ఒక సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ₹1,00,00,000 అని. ఇవాళ 30 కోట్లు, 50 కోట్లు డైరెక్టర్లే తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు గడ్డాలు మీసాలు పెంచి 3 సంవత్సరాలు ఒక యజ్ఞం చేసినట్టు చేసి సినిమాని మీరు 3 రోజుల్లో సినిమాలు థియేటర్లో వదిలి చూడండి అంటే అది తప్పది. అంటే ఇప్పుడు నేను ఒక కేసు తీసుకున్నా, నాకు వారం రోజులుగా, నెల రోజులుగా, సంవత్సరమైన నా దగ్గర టాలెంట్ ఉంటే వాదిస్తాను.
వీళ్ళకి అదే, వీళ్ళ దగ్గర కంటెంట్ లేదు, టాలెంట్ లేదు, ఏదో హైపులో బతికేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు అసలు సినిమా ప్రేక్షకునికి ఏమి కావాలని తెలవకుండా ఒక అడవిలో ఉన్న సినిమానో అమెరికాలో ఉన్న సినిమానో ఏదో. గతంలో కూడా మీరు ఒక పిటిషన్ వేసారు, మీరు కాకుండా ఇంకోళ్ళు కూడా వేసారు. కానీ ఎవరైతే టికెట్ ధర పెరిగిందని చెప్తున్నారో వారికి మాత్రమే టికెట్ ధర తగ్గించి మిగతా వారిని పెంచుకోవచ్చు అని చెప్పేసి కూడా తప్పుదోవ పట్టించారు. అది రాంగ్ లాజిక్, అది కాదు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు భారతదేశానికి ఒకటే చట్టం ఉంటుంది, కానీ రేపు చేసినవానికి ఈ చట్టం వర్తిస్తుంది, రేపు చేయని వానికి ఈ చట్టం అని కాదు. లా ఇస్ లా, ఇట్ ఈస్ ద పబ్లిక్ లా. అయితే ఈరోజు సినిమా ఉండదు, బెనిఫిట్ షో ఉండదు, పెరిగిన ధరలు కూడా వసూలు చేయదు ఖచ్చితంగా. ఎస్, ఇవాళ మేము సినిమాని ఆపమని అడగలేదు, వెరీ క్లియరు. మాకు సినిమా ప్రేక్షకులకి మధ్యన, సినిమా ప్రొడ్యూసర్స్ మధ్యన, థియేటర్లు డిస్ట్రిబ్యూటర్ల మధ్యన మేము ఒక అడ్డుగోడ మాదిగా రాదలుచుకోలేదు. మేము తెలంగాణ అభివృద్ధి చెందాలి, అందులో ప్రతి వాడు ఉండాలి, కన్జ్యూమర్ నుంచి డబ్బులు పోవద్దు అనేది మాది. కాబట్టి మేము ఇవాళ మా న్యాయ పోరాటం ఏంటి అంటే, సినిమా ఆపలేదు, సినిమా ప్రేక్షకులు చూడొచ్చు, బాలయ్య బాబు వాళ్ళ అభిమానులు చూసుకోవచ్చు, మీ జోబుల్లో చిల్లులు పడకుండా మీరు సినిమా చూడొచ్చు అని మేము చేసిన ప్రయత్నము. ఇన్ఫ్యాక్ట్ మీరందరూ మాకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు కృతజ్ఞతగా ఉండాలి. మా మీద ట్రోల్ చేసి లాస్ట్ టైం పుష్పమాది చేస్తే మాత్రం ఈసారి బేర్ చేయము. వీ విల్ గో ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈవెన్ ఫర్ ఇండివిజువల్స్ ఆల్సో. అసోసియేషన్ మీరు ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ ఐడియాలజీ అని కావనండి, మేము అందరం కూడా ప్రాక్టీసింగ్ చూసే తెలంగాణ వాళ్ళమే, తెలుగు వాళ్ళమే. కానీ డబ్బులు దోచుకోవద్దు అనేది, సగటు ప్రేక్షకుడి దగ్గర దోచుకోవద్దని మా యొక్క ఆలోచన. మీరందరూ మాకు సహకరించాలి. ప్రస్తుతం అయితే జీవోని సస్పెండ్ చేసింది. ఈరోజు షో ఉండదు, పెరిగిన టికెట్ల ధరలు కూడా అమలు చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పిందని చెప్పేసి కూడా సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజుతో సురేష్, బిగ్ టీవీ, హైకోర్టు.